హాయ్ అండి, నేను మీ గోపిని మాట్లాడుతున్నా. సో త్వరలో 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా. నా సైడ్ నుంచి మీకు కొన్ని టిప్స్ ఇస్తున్నాను. ఇవి మీకు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చూస్తే మీకు కూడా చాలా మీ పిల్లల్ని ఎలా చదివించాలి, ఎందుకంటే ఈ కొన్ని రోజులే వాళ్ళకి ముఖ్యం, 10th కానీ ఇంటర్ కానీ. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ టిప్స్ బాగా ఉపయోగించుకోండి. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవేంటంటే పంచపాండవులాగా పంచసూత్రాలు. ఒకటి గోలు, ప్లానింగ్, పంచువాలిటీ, ప్యానిక్ ఉండకూడదు, అండ్ లాస్ట్ ఈట్ అండ్ స్లీప్. సో ఈ 5 సూత్రాలు మీరు కనుక పాటిస్తే మీకు మార్కులు అవే వస్తాయి. అదేవిధంగా హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే గోల్. సో ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేస్తారు చదవటం. ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, మధ్యలో స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఎగ్జామ్స్ ముందే స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళకి ఇంటర్ వచ్చేసరికి ఎగ్జామ్కి గ్యాప్ ఉంటుంది, ఎందుకంటే సెకండ్ ఇయర్ ఒకసారి, ఫస్ట్ ఇయర్ ఒకసారి జరుగుతుంది. సో ఏదైనా సబ్జెక్టు తీసుకున్నారంటే ఎన్ని యూనిట్స్ ఉంటాయి, సో యూనిట్స్లో బాగా మీకు వచ్చిన యూనిట్స్ కొన్ని ఉంటాయి. ఫస్ట్ అవి ప్రిపేర్ అవ్వండి. ఆ గోల్ అనేది పెట్టుకోండి. ఫస్ట్ ఏం చదవాలి, ఎన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా ఉంటాయి ఏ యూనిట్లో, మిగతా రానివి లాస్ట్లో చదువుకోవాలి. సో ఒక గోల్ పెట్టుకోండి, ఎప్పుడెప్పుడు ఏం చదవాలి, ఇన్ని గంటలు ఇది ఫస్ట్ బాగా వచ్చినాయి చదువుకోండి. సో ప్లానింగ్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ ఆ గోల్ చేసుకోండి. ఏంటంటే ఒక 1 డే ఉందనుకో మనకి టైము, హాఫ్ డేలో వచ్చినవన్నీ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ హాఫ్ డే రానివి, పైన వచ్చినవి ఎట్లా, ప్రతిదీ కూడా అర్థం చేసుకొని చదవండి. అండర్స్టాండ్, సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో ఆ గోల్ తర్వాత ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అనేది మీకు ఫస్ట్ నుంచి తెలుస్తుంది. మన సబ్జెక్టులు చెప్పే టీచర్స్ కూడా ఒక ప్లాన్ ప్రకారమే వెళ్తారు. అదేవిధంగా మన ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా ప్లానింగ్ ప్రకారమే ఉండాలి. ఆ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలంటే ఫస్ట్ ఈజీగా వచ్చిన క్వశ్చన్స్ చదువుకోండి. అవేంటంటే మీకు అన్నిసార్లు రిపీట్ చేయాల్సిన అవసరం, ఫస్ట్ టైంలోనే మీకు ఈజీగా అర్థమైపోతాయి. తర్వాత ఏంటంటే 50-50 ఛాన్సెస్, అంటే 50-50కి వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని గుర్తుండవు, కొన్ని గుర్తు. అలాంటివి ఏంటంటే కొంచెం టైం స్పెండ్ చేయండి. ఇవి వచ్చిన వాటికి 1 or 2 hours స్పెండ్ చేస్తే వాటికి 3 hours 4 hours స్పెండ్ చేయండి. తర్వాత లాస్ట్లో అంటే మీకు అసలు 20% డౌట్ వస్తాయి రానన్నవి, అవి కొంచెం ఎక్కువ స్పెండ్ చేయండి. ఎగ్జామ్కి ముందు కొన్ని అవర్స్ ముందు మళ్ళీ రిపీట్ చేసుకోండి అన్ని. సో ద ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గోల్ తర్వాత ప్లానింగ్, ఆ తర్వాత పంక్చువాలిటీ అంటే ఏంటంటే మీరు ఏమేం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, టైంకి అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మధ్యలో మీకు బోర్ కొట్టినప్పుడు ఎప్పుడు చదివే కాకుండా ఫ్రెండ్స్తోనూ తల్లిదండ్రులతోనూ ఏమన్నా మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2 minutes 3 minutes ఒక సాంగ్ విని గ్యాప్ ఇచ్చేసి వాక్ చేసేసి ఫ్రీగా మంచిగా కూల్ వాటర్ చదివి ఒక యోగా చేసుకొని మళ్ళీ రిపీట్ చేసి చదువుకుంటే మీకు మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ చదివే కూడా మీకు మైండ్కి బాగా ఎక్కుతాయి. సో దెన్ అది తర్వాత మీకు 4th పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ప్యానిక్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ 2 యావరేజ్ వాళ్ళు, చివరిగా ఉండే లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళు ప్యానిక్ అవుతారు. మనం ఫెయిల్ అయితే ఏమవుతుంది, మార్క్స్ రాకపోతే తల్లిదండ్రులు ఏమంటారు, మన పరువు పోతుంది, ఇంట్లో అందరి ముందు, లేకపోతే ఊళ్ళో తలెత్తుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వాటి కోసం మీరు ప్యానిక్ అవ్వకూడదు. మార్క్స్ ఇంపార్టెంటే, కానీ సబ్జెక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. మార్క్స్ అందరికీ వస్తాయి, కానీ సబ్జెక్టు కొంతమందికి అర్థమవుతుంది. ముందు ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి, పాస్ అవడానికి ట్రై చేయండి. మార్కులు ఎక్కువ రావాలి అని ఆలోచన వద్దు. ఆలోచన మార్కులు రావాలి కరెక్ట్, అది కూడా చూసుకోండి, కానీ సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. అదే మీకు ఫ్యూచర్లో కూడా ఎప్పటికన్నా కానీ యూజ్ అవుతుంది. ఇక లాస్ట్ వీటన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, టయానికి తినండి, నిద్రపోండి. అంతేగాని నైట్ 2 వరకు చదువుకొని మళ్ళీ 4కి లేచి చదువుకొని 2 hours 3 hours ఆ నిద్ర లేక మీకు ఆ మైండ్ కూడా గజిబిజిగా టెన్షన్గా ఉంటుంది. సో మీరు చదివినవి కూడా ఎక్కదు, ఉన్నాయి కూడా మర్చిపోతారు. సో మినిమం 8 hours ఫ్రీగా నిద్రపోండి. ఎటువంటి టెన్షన్లు వద్దు, టయానికి తినండి, ఎక్కువ ఫ్రూట్స్, కూల్ వాటరు ఇలాంటివి తీసుకోండి, లిక్విడ్స్ తీసుకోండి. అంతేగాని జంక్ ఫుడ్, ఫ్రైడ్ రైస్, చికెన్, నాన్ వెజ్ ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్. ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈ టైంలో రాకూడదు మనకి. సో ఇలాంటి టిప్స్ మీరు ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉండండి, ఫాలో అవ్వండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. అదేవిధంగా మీరు బాగా రాయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. అందరికీ ఎవరైతే 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.